గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. కృష్ణ పత్నులందరూ కూడా తమ వివాహ వృత్తాంతములను ద్రౌపది మొదలుగా ఉన్నటువంటి క్షత్రియ స్త్రీలందరికీ వర్ణించి చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ద్రౌపది ప్రశ్నించింది కృష్ణ పత్నుల్ని, ఏ విధంగా కృష్ణుడు మిమ్మల్ని పరిణయమాడాడు, ఆ వృత్తాంతాలన్నీ చెప్పండి అంటే ఒక్కొక్కరు చెప్పారు. రుక్మిణి, జాంబవతి ఇత్యాదులంతా చెప్పిన తర్వాత ఇప్పుడు కృష్ణ పత్నులలో లక్ష్మణ అనే పేరు కలిగినటువంటి కృష్ణపత్ని తన వృత్తాంతాన్ని చెబుతున్నటువంటి సందర్భంలో ఉన్నాం. యథా స్వయంవరే రాజ్ఞి మత్స్య పార్థేప్సయా కృతః అయంతు బహిరాచ్ఛన్నో దృశ్యతే సజలే పరం. ఆ లక్ష్మణ అనే కృష్ణపత్ని తన వృత్తాంతాన్ని చెబుతూ, ఓ ద్రౌపది, మా నాన్నగారు నా మనస్సులో ఉన్నటువంటి ఆ కృష్ణుని యందలి అనురక్తిని గ్రహించినటువంటి వారై కృష్ణుడు తప్ప ఇతరులెవ్వరూ భేదించలేనటువంటి ఒక యంత్రాన్ని ఏర్పాటు చేశారు స్వయంవరంలో. ఓ ద్రౌపది, నీ స్వయంవరం జరిగినప్పుడు కూడా ఒక యంత్రాన్ని ఏర్పాటు చేశారు కదా, నీటిలో చూచి మత్స్యాన్ని భేదించేటువంటి యంత్రం, అలాంటిదే ఇది కూడా. కానీ దానికి దీనికి చిన్న భేదం ఉన్నది. ఏమిటది అంటే, ఇక్కడ మత్స్యం నీటిలో కనిపిస్తుంది కానీ పైన ఎక్కడుందో గమనించటం చాలా కష్టం. పైన ఉన్నది నీటిలో దృశ్యమానమయ్యేదాన్ని ద్రౌపది స్వయంవరంలో చూచారు. ఇక్కడ పైనేమో బయటికి కనిపించకుండా అది కప్పబడి ఉన్నది, నీటిలో మాత్రమే కనిపిస్తుంది. నీటిలో మాత్రమే చూచి కప్పబడి ఉన్నటువంటి ఆ మత్స్యము పైన ఎక్కడున్నదో తెలుసుకుని దాన్ని భేదించాలి. ఇది ఇంకొంచెం క్లిష్టతరమైనటువంటిది. అయంతు బహిరాచ్ఛన్నో, బహిః ఆచ్ఛన్నః, బయటికి కప్పబడి, దృశ్యతే సజలే పరం, నీటి యందు మాత్రమే కనిపిస్తుంది. శ్రుత్వైతత్ సర్వతో భూపాః ఆయయుః మత్పితుః పురం సర్వాస్త్ర శస్త్ర తత్వజ్ఞాః సోపాధ్యాయాః సహస్రశః. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అనేక మంది రాజులు తమ తమ గురువుల్ని తీసుకుని మరీ వచ్చారు ఆ స్వయంవరానికి. ఎందువల్లంటే ఆ యంత్రాన్ని భేదించడానికి తగినటువంటి సూచనలు తీసుకోవాలిగా. అందువల్ల తమకు విద్య నేర్పినటువంటి గురువుల్ని, ఉపాధ్యాయుల్ని కూడా వెంట పెట్టుకుని కొంతమంది రాజులు వచ్చారు. ఎలాంటి వారు వాళ్ళు అంటే, సమస్తమైన అస్త్రశస్త్రములలో ఆరితేరినటువంటి వారు వేల కొలది వచ్చారు అని ద్రౌపదితో లక్ష్మణ చెబుతోంది. పిత్రా సంపూజితా సర్వే యథా వీర్యం యథా వయః ఆదదుస్స శరం చాపం వేద్ధుం పర్షది మధ్యః. మా తండ్రి గారు ఆ వచ్చినటువంటి రాజులందరినీ వారి వయస్సును అనుసరించి, వారి స్థితిని అనుసరించి, వారి బలాన్ని అనుసరించి, అనుచరులను అనుసరించి తగినట్లుగా గౌరవ మర్యాదలన్నీ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ ధనుస్సు, అదేవిధంగా బాణములు, వాటిల్ని ధరించినటువంటి వారై ఆ సభలో నన్నే వాళ్ళ మనస్సులో నిలుపుకుని ఎలాగైనా సరే ఈ యంత్రాన్ని పడగొట్టాలి, ఆమెను చేజిక్కించుకోవాలి, లక్ష్మణను పరిణయమాడాలి అనేటువంటి కుతూహలంతో వేల కొలది శస్త్రాస్త్ర నైపుణ్యం కలిగిన ఎంతోమంది రాజ సమూహాలన్నీ కూడా ఆ స్వయంవరానికి విచ్చేశారు.
ఆదాయ వ్యసృజన్ కేచిత్ సద్యం కర్తుమనీశ్వరాః ఆకోటిద్యాం సముత్కృష్య పేతురేకే అమునాహతాః. కేవలం ఉత్సాహం ఉంటే సరిపోయిందా? వాస్తవ స్థితిని కూడా బాగా ఆలోచించాలిగా. అటువంటి ఆలోచన లేక చాలామంది ఉత్సాహపడి అక్కడికి వచ్చి ధనుర్బాణాలు చేత పూనినటువంటి వారై ఇది మన వల్ల కాదు, మన సంగతి మనకి తెలుసుగా, ఎందుకు వృధా ప్రయాస, ఇప్పుడు ప్రయత్నించి నలుగురిలోనూ నవ్వుల పాలవటం కన్నా మొదలెట్టకుండానే తప్పుకోవటం మంచిదని చెప్పి ప్రయత్నమే చేయకుండా విరమించినటువంటి వాళ్ళు కొంతమంది రాజులున్నారు. మరికొంతమంది ఏం చేశారు? ధనుస్సుని తీసుకుని, అక్కడ ఉన్నటువంటి ధనుస్సుని తీసుకుని ఆ ధనుస్సునకు నారిని ఎక్కించాలి. ఆ ప్రయత్నం చేయటంలోనే విఫలమైపోయి ముందు ఇంటికి నారిని ఎక్కించినప్పుడే కదా బాణములను వేయటానికి అవకాశం కలిగేది. ఆ ధనుస్సునకు నారిని కూడా ఎక్కించటం అనేది చేతగాక కొంతమంది అక్కడ విఫలమైపోయారు. సజ్జం కృత్వా పరే వీరాః మాగధాంబష్ఠచేదిపాః భీమో దుర్యోధనః కర్ణో నావిందన్ తదవస్థితిం. ఇంకొంతమంది వీరులు ఉన్నారు. మగధ దేశానికి సంబంధించిన వాళ్ళు, అవంతి దేశానికి చెందిన వాళ్ళు, చేది రాజ్యానికి చెందినటువంటి వాళ్ళు, శిశుపాలాదులు, వీళ్ళందరూ వచ్చారు అక్కడికి. వాళ్ళు తమ బలపరాక్రమాలతో ధనుస్సునకు నారిని ఎక్కించగలిగారు. కానీ ఎవరు వాళ్ళు? భీమః దుర్యోధనః కర్ణః నావిందన్ తదవస్థితిం. ఆ వింటికి నారిని ఎక్కించేటువంటి బలం భీమునకు, దుర్యోధనునకు, కర్ణునకు ఉన్నది. ఇతరులైన కొంతమంది మగధరాజులకు వీళ్ళకి కూడా ఉంది. కానీ వాళ్ళు వింటికి నారినెక్కించారు. కానీ నీటిలో కనిపించేటువంటి ఆ మత్స్యము పైన కప్పబడి ఉన్నది కదా, దాని వాస్తవ స్థితి ఎక్కడుందో వాళ్ళు అర్థం చేసుకోవడంలో తికమక పడిపోయారు. ఆ చాతుర్యం వాళ్ళకి లేకపోయింది. మత్స్యాభాసం జలే వీక్ష్య జ్ఞాత్వా చ తదవస్థితిం పార్థో యత్తో అసృజద్బాణం నాచ్చినతు పస్పృశే పరం. అర్జునుడు కూడా స్వయంవరంలో ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఎక్కడ మత్స్యం ఉన్నదో ఆచూకీ తెలుసుకోగలిగాడు. తన ధనుస్సుని ఎక్కుపెట్టి బాణాన్ని విడిచిపెట్టాడు. కానీ ఆ బాణం వెళ్ళి ఆ పైన కప్పబడి ఉన్నటువంటి మత్స్యాన్ని స్పృశించి వదిలేసింది తప్ప దాన్ని పడగొట్టలేదు. కేవలం తాకిందంతే. పార్థో యత్తో అసృజద్బాణం నాచ్చినత్ పస్పృశే పరం. ఎక్కడున్నదో మత్స్యం ఆ విషయాన్ని కనిపెట్టగలిగాడు పార్థుడు. సవ్యసాచి కాబట్టి, ధనుర్విద్యలో నేర్పు కలిగిన వాడు కాబట్టి. కానీ ఆ ధనుస్సునకు బాణాన్ని సంధించి ఎక్కుపెట్టి వేసినప్పుడు అది పైకి వెళ్ళి ఎక్కడైతే మత్స్యం ఉన్నదో దాన్ని స్పృశించి వెళ్ళిపోయింది అంతే తప్ప సంపూర్ణంగా ఛేదించలేకపోయాడు లక్ష్యాన్ని అర్జునుడు కూడా. అప్పుడు రాజన్యేషు నివృత్తేషు భగ్నమానేషు మానిషు భగవాన్ ధనురాదాయ సజ్జం కృత్వాధ లీలయ. ఎంతోమంది పరాక్రమ సంపన్నులైనటువంటి రాజులందరూ భగ్న హృదయులై ఆ కార్యాన్ని సాధించలేకపోతే పురుషోత్తముడు పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు చక్కగా ధనుస్సుని స్వీకరించి దానికి నారిని ఎక్కించి ఎంతో లీలగా హేళగా తస్మిన్ సంధాయ విశిఖం మత్స్యం వీక్ష్య సకృజ్జలే చిత్వేషుణా పాతయత్తం సూర్యే చాభిజితి స్థితే. చక్కగా ధనుస్సునకు నారిని ఎక్కించి బాణాన్ని సంధించి ఆ ధనుస్సుని చక్కగా ఎక్కుపెట్టి నీటిలో ఉన్నటువంటి మత్స్యాన్ని చూస్తూ పైన కప్పబడి ఆవరింపబడి ఉన్నటువంటి ఆ మత్స్యాన్ని కాస్త కొట్టేశాడు. ఏ సమయంలో అంటే సూర్య భగవానుడు అభిజిల్లగ్నంలో ఉన్నటువంటి సందర్భంలో లక్ష్యాన్ని ఛేదించాడు కృష్ణ పరమాత్మ. అర్జునుని వల్ల, భీముని వల్ల, దుర్యోధనుని వల్ల, శిశుపాలుని వల్ల, మహా రాజుల చేత కాని పనిని భగవానుడు అవలీలగా కృష్ణుడు చేయగలిగాడు. దివి దుందుభయో నేదుహు జయ శబ్దయుతా భువి దేవాశ్చ కుసుమాసారాన్ ముముచుహు హర్ష విహ్వలాః.
ఆకాశంలో దేవదుందుభులు మ్రోగినాయి. దేవతలు ఆనందాన్ని ప్రకటిస్తూ చక్కగా మంగళవాద్యాలను మ్రోగించారు. సభలో ఎంతోమంది భూమి యందు జయ జయ శబ్దాలతో కృష్ణుణ్ణి చక్కగా జేజేలు కొట్టి తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. దేవాశ్చ కుసుమాసారాన్, దేవతలు పుష్పవృష్టి కురిపించారు. హర్ష విహ్వలా, ఎంతో ఆనందంతో శ్రీకృష్ణ లీలల్ని దేవతలు కూడా దర్శించి తరించిపోతున్నారు. వాళ్ళు కూడా కృష్ణుడు చేసిన ఈ ఘనకార్యాన్ని చూసి ఆనందించి పుష్పవృష్టిని కురిపిస్తూ తమ ఆనందాన్ని ప్రకటించారు. తద్రంగమా విషమహం కలనూపురాభ్యాం పద్భ్యాం ప్రగృహ్య కనకోజ్వల రత్నమాలాం నూత్నే నివీయ పరిధాయ చ కౌశికాగ్ర్యే సవ్రీడహాసవదనా కబరీధృతస్రక్. ఎప్పటి నుంచో కృష్ణుని యందే లగ్నమైన మనస్సు కలిగిన నేను, ఓ ద్రౌపది వింటున్నావా అని లక్ష్మణ చెబుతోంది కృష్ణపత్ని. ఆనాడు ఆ విధంగా కృష్ణ పరమాత్మ లక్ష్యాన్ని ఛేదించంగానే నా మనస్సులో ఎంతో ఆనందం కలిగింది. వెంటనే ఆ సభామంటపంలో నేను ప్రవేశించాను. ఎలాగా అంటే కలనూపురాభ్యాం, మనోహరంగా నా కాలి అందెలు చక్కగా శబ్దం చేస్తూ ఉన్నాయి, మంగళధ్వనులు. అప్పుడు నేను బంగారుమయమైన రత్నాలతో కూడినటువంటి మాలను చేతిలో పట్టుకుని, మరి కృష్ణుడి మెడలో వెయ్యాలి కదా, అంత చక్కని రత్నమాలను, బంగారు ఖచ్చితమైన రత్నాలు పొదిగినటువంటి మాలను నా చేతిలో పట్టుకుని ఆ మంటపంలో, స్వయంవర మంటపంలో ప్రవేశించాను. పట్టు వస్త్రములు ధరించినటువంటి దానినై సిగ్గుతో కూడినటువంటి చక్కని ముఖంతో చిరునవ్వులు చిందిస్తూ ఆ కొప్పుముడిలో చక్కని పుష్పములను ధరించినటువంటి దాననై అందంగా ఆ శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడా అని ఓరకంటలా చూస్తూ బంగారు ఖచ్చితమైన రత్నమాలను చేతిలో పట్టుకుని విజయాన్ని సాధించినటువంటి శ్రీకృష్ణుణ్ణి వరించటానికి నేను బయలుదేరాను. ఉన్నీయ వక్త్రమురు కుంతల కుండలత్విట్ గండస్థలం శిశిరహాస కటాక్షమోక్షై రాజ్ఞో నిరీక్ష్య పరితః శనకైర్మురారేః అంశే అనురక్త హృదయా నిదధే స్వమాలాం. ఒకంత తల ఎత్తి, ఎలా ఉన్నది నా ముఖం అప్పుడు అంటే, నా ముఖం మీద చక్కగా ముంగురులు, అటు ఇటు నల్లని ముంగురులు ప్రకాశిస్తూ ఉన్నాయి. నా గండస్థలము, ఈ చెవులకు ఉండేటువంటి కర్ణాభరణములతో ఈ గండస్థలం ప్రకాశిస్తూ ఉన్నది. అలాగే ముఖం మీద పడుతున్నటువంటి ముంగురులు కూడా చక్కగా ప్రకాశిస్తున్నాయి. చక్కని నవ్వుతో, చల్లనైన నవ్వుతో, ప్రశాంతమైన నవ్వు, నేను అనుకున్నది సాధించగలిగాను, కృష్ణుడే నా పతిగా లభించాడనేటువంటి ఒక రకమైన ప్రసన్నత ఏదైతే ఉంటుందో తదనుగుణమైనటువంటి చల్లని నవ్వుతో క్రీగంట చక్కగా చూపుల్ని విసురుతూ రాజులందరినీ, అలా చుట్టూ ఉన్న రాజుల్ని చూస్తూ నెమ్మదిగా కృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడో ఆయన దగ్గరకు వెళ్ళి ప్రేమతో కూడినటువంటి హృదయంతో ఆయన కంఠసీమలో పుష్పమాలను, బంగారు ఖచ్చితమైన, స్వర్ణ ఖచ్చితమైన రత్నములు కూర్చబడినటువంటి చక్కని మాలను ఆ శ్రీకృష్ణ స్వామి కంఠసీమలో అలంకరించాను అని చెప్పింది. తన వివాహ వృత్తాంతాన్ని, స్వయంవర వృత్తాంతాన్ని లక్ష్మణ, ద్రౌపది మొదలైన స్త్రీలతో. తావన్ మృదంగ పటహాః శంఖ భేర్యానకాదయః నినేదుః నట నర్తక్యో ననృతుః గాయకా జగుః. మృదంగములు, పటహములు ఇత్యాదిగా కలిగిన వాద్యములు చక్కగా మ్రోగాయి. శంఖములు, భేరి, ఆనకములనబడేటువంటి, దుందుభులనబడేటువంటి వాద్య విశేషాలు కూడా మోగించబడ్డాయి. నటులు, నర్తకీమణులు చక్కగా నాట్యం చేస్తూ ఉన్నారు. గాయకులు గంధర్వులతో సమానంగా ఆనందంగా ఉత్సాహభరితమైనటువంటి గీతములను ఆ సందర్భోచితంగా గానం చేశారు. ఏవం మృతే భగవతి మయేషే నృపయూథపాః నసేహిరే యాజ్ఞసేని స్పర్ధంతో హృచ్ఛయాతురాః. ఆ లక్ష్మణ అనే కృష్ణపత్ని చెబుతోంది, ద్రౌపది వింటున్నావా యాజ్ఞసేని, ఆ రకంగా కృష్ణుడు విజయాన్ని సాధించిన తరువాత ఓడిపోయినటువంటి రాజులకు రోషం పొడుచుకొచ్చింది.
వాళ్ళు కార్యాన్నైతే సాధించలేకపోయారు కానీ నేను కృష్ణునికి దక్కాననేటువంటి అసూయ వాళ్ళల్లో బాగా పెరిగిపోయింది. నసేహిరే తట్టుకోలేకపోయారు. నృపయూథపాహ నృప సమూహములన్నీ కూడా ఎందువల్లంటే ఎంతో ఆశ పెట్టుకుని ఎంతో దూరం నుంచి వచ్చారు. లక్ష్మణ చాలా సౌందర్యవతి, నేనే స్వయంవరంలో ఆ యంత్రాన్ని ఛేదించి ఆమెను వివాహం చేసుకోవాలనేటువంటి ఉత్కృష్టమైన కోరికతో వచ్చారు పాపం. మరి వాళ్ళేమో ఆ పని సాధించలేకపోయారు. కృష్ణుడు వాళ్ళు చూస్తుండగానే అవలీలగా లక్ష్యాన్ని ఛేదించి ఆమెను చేపట్టాడు. అది చూసేసరికి వాళ్ళందరికీ అసూయ పుట్టింది. హృచ్ఛయాతురాహ మానసికమైనటువంటి దౌర్బల్యంతో అసూయతో నిండినటువంటి వారై వాళ్ళకి మానసిక రోగం పట్టుకుంది. మాం తావత్ రథమారోప్య హయరత్న చతుష్టయం శార్గముద్యమ్య సన్నద్ధః తస్థౌ వాజౌ చతుర్భుజః. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ నన్ను తన రథం మీద ఎక్కించుకున్నాడు. ఎటువంటిది ఆ రథము అంటే శ్రేష్టమైనటువంటి 4 చక్కని గుర్రములు పూంచబడినటువంటి దివ్యమైన రథము. అలాంటి రథం మీద నన్ను అధిరోహింపు చేసుకున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? చతుర్భుజ 4 చేతులు కలిగి ఉన్నాడు. తస్థావాజౌ వాళ్లతో తన్ని చూసి సహించలేకుండా యుద్ధానికి వస్తున్నటువంటి శత్రురాజుల్ని యుద్ధంలో ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడు. శార్ంగముద్యమ్య శార్ంగం అనే ధనుస్సుని ఎక్కుపెట్టి ఉన్నాడు. 2 చేతులతో 2 బాహువులతోనేమో ఆ లక్ష్మణను దగ్గరికి తీసుకుని మరొక 2 బాహువులతో ధనుస్సుని ఎక్కుపెట్టి శత్రువులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ. దారుకశ్చోదయామాస కాంచనోపస్కరం రథం మిషతాంభూభుజాం రాజ్ఞి మృగాణాం మృగరాడివ. ఈ విధంగా రథసారథైనటువంటి దారుకుడు చక్కగా రథాన్ని నడిపిస్తూ ఉన్నాడు. కృష్ణ పరమాత్మేమో తమతో ద్వేషం పెట్టుకుని యుద్ధం చేయటానికి మీదకొస్తున్నటువంటి ఆ రాజులందరితో కోపించిన అసూయాగ్రస్తులైన ఆ రాజులతో యుద్ధం చేస్తూ ఒక సింహము ఏ విధంగానైతే సమస్తమైన మృగములను వేటాడుతుందో చిన్నాభిన్నం చేస్తుందో ఆ రకంగా తన రథం మీద నుంచే బంగారుమయమైన తన రథం మీద నుంచే శార్ంగమనే ధనుస్సును ధరించినటువంటి వాడి అయిన నిశితమైనటువంటి బాణ పరంపరలను ప్రయోగించి శత్రురాజులందరినీ కూడా నాశనం చేస్తూ వచ్చాడా పరమాత్మ. తేన్వ సజ్జంత రాజన్యా నిషేద్ధుం పథికేచన సంయత్తా ఉద్ధృతే శ్వాస గ్రామసింహ యథాహర్యం. చాలామంది రాజులు ఏ విధంగానైనా సరే కృష్ణుణ్ణి జయించాలని తమ ధనుస్సులను ఎక్కుపెట్టినటువంటి వారై మార్గమధ్యంలో అడ్డుపడి కృష్ణ పరమాత్మ మీద బాణాలు కురిపిస్తూ ఉన్నారు. తేషార్ంగచ్యుత బాణౌఘైః కృత్తబాహ్వంఘ్రి కంధరాః నిపేతు ప్రథనే కేచిత్ ఏకే సంత్యజ్య దుద్రువుః. ఆ మార్గమధ్యంలో తమ తమ ఆయుధములను ఎత్తిపట్టుకుని యుద్ధానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ దివ్యమైనటువంటి చక్కని ధనుస్సు శార్ంగమనే ధనుస్సు దాని నుంచి వెలువడినటువంటి బాణ సమూహముల చేత వారి వారి అవయవములన్నీ చిన్నమైపోయి ఏం చెయ్యాలో తెలియక కొంతమంది రాజులకు చేతులు ఖండింపబడ్డాయి, కొంతమందికి పాదములు, కొంతమందికి శిరస్సులు. ఇలా అనేక మంది రాజులు శ్రీకృష్ణ పరమాత్మ ప్రయోగించినటువంటి బాణముల చేత వాళ్ళందరూ నశించిపోతూ ఉన్నారు. ఆ యుద్ధరంగంలో కింద పడిపోతున్నారు. ఇంకొంతమంది అమ్మ బాబోయ్ కృష్ణ పరమాత్మతో మనం యుద్ధం చేయలేమని భయం చెందినటువంటి వారై ఆ యుద్ధరంగం నుంచి వెనక్కి తిరిగి పారిపోతూ ఉన్నారు. తతః పురీం యదుపతి రత్యలంకృతాం రవిచ్ఛదధ్వజపట చిత్రతోరణాం కుశస్థలీం దివి భువి చాభిసంస్తుతాం సమావిశత్తరణిరివస్వనికేతనం. ఆ తరువాత చక్కగా అలంకరింపబడినటువంటి తన నగరానికి శ్రీకృష్ణ పరమాత్మ చేరుకున్నాడు, ద్వారకా నగరానికి. అత్యలంకృతాం శ్రీకృష్ణ పరమాత్మ వస్తున్నాడు అని ఆ ద్వారకలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ నగరాన్ని చక్కగా అలంకరించారు. ఎలా ఉన్నాయో అలంకారాలంటే సాక్షాత్తు సూర్యుని యొక్క తేజస్సుని కూడా కప్పిపుచ్చేటట్లుగా ఉన్నాయి. రవిచ్ఛద ధ్వజపట చిత్రతోరణం చిత్ర విచిత్రములైనటువంటి పతాకములు జెండాలు వీటన్నిటితో
కూడి ఉన్నది ఆ నగరము, ప్రకాశమానంగా ఉన్నది మణులతో. అలాగే చక్కని తోరణాలు అలంకరించారు ద్వారాలకు. దివి భువి చాభి సంస్థుతాం, ఆకాశమునందు భూమి యందు అంటే దేవతల చేత మానవుల చేత అందరి చేత స్తుతింపబడేటువంటి దివ్యమైనటువంటి ఆ కుశస్థలి అనే పేరు కలిగిన ద్వారకా నగరంలో సమావిశ తరణిరివ, సాక్షాత్తు సూర్య భగవానుని వలె శ్రీకృష్ణ పరమాత్మ స్వనికేతనం సమావిశత్, తన ఇంటిని చేరుకున్నాడు లక్ష్మణ అనే పేరు కలిగినటువంటి నవవధువుతో. ఇవన్నీ కూడా ఎవరు చెబుతున్నారు? ఆ లక్ష్మణయే ద్రౌపదికి తన వివాహ వృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ ఉన్నది. అది ఈ సందర్భము. ఆ తరువాత పితామే పూజయామాస సుహృత్ సంబంధి బాంధవాన్ మహార్హ వాసోలంకారై శయ్యాసన పరిచ్ఛదై. మా తండ్రి గారు చెప్తోంది లక్ష్మణ, మా తండ్రి గారు స్నేహితులను బంధువులను అందరినీ చక్కగా వారి వారి స్థాయిని అనుసరించి గౌరవించారు. ఎంతో విలువైనటువంటి చక్కని వస్త్రాలు ఆభరణాలు అవన్నీ కూడా ఇచ్చారు. శయ్యాసన పరిచ్ఛదై దాసీభి సర్వసంపద్భి భటేభ రథవాజిభి. నన్ను చేపట్టినటువంటి పత్నిగా చేపట్టినటువంటి శ్రీకృష్ణ భగవానునకు ఎన్నో కానుకలు ఇచ్చారు మా తండ్రి గారు. విలువైనటువంటి చక్కని వస్త్రాలు, అలంకారాలు, మంచి శయ్యలు, ఆసనాలు, ఇంట్లో ఉపయోగించుకునేటువంటి చక్కని సామగ్రి, అదేవిధంగా దాసదాసీజనము, సమస్తమైనటువంటి సంపదలు, భటులు, అలాగే గజబలం, అశ్వబలం, రథబలం, వీటన్నిటినీ చతురంగ బలాలతో పాటు ఆయుధాని మహార్హాణి దదౌ పూర్ణస్య భక్తితః. శ్రీకృష్ణుడంటే పరిపూర్ణుడు, ఆయనకి ఏది అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఆ లక్ష్మణ యొక్క తండ్రి శ్రీకృష్ణుని మీద ఉన్నటువంటి అభిమాన విశేషంతో మామగారు కాబట్టి అనేక రకాలైన కానుకలను, ఏమీ అక్కర్లేని వాడైనా శ్రీకృష్ణ పరమాత్మకు ఇవన్నీ ఇచ్చారు. ఆయుధాని మహార్హాణి దదౌ పూర్ణస్య భక్తితః, ఎంతో భక్తిభావంతో అన్నిటినీ ఇచ్చారు. ఆత్మా రామస్య తస్యేమాహ వయం వై గృహదాసికాః సర్వసంగ నివృత్యాద్ధ తపసా చ బభూవిమా. ఈ రకంగా చెబుతూ లక్ష్మణ చిట్ట చివరిగా ఏం చెబుతోందంటే, మేమందరము అష్టమహిషులమనేటువంటి ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళం, రుక్మిణి జాంబవతి ఇత్యాదిగా కలిగిన మేమందరం కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మకు పత్నులమే కాదు, ఇంటిలో ఆ స్వామిని సేవించుకునేటువంటి భక్తురాళ్ళము. మేము దాసీలతో సమానము. ఆ పరమాత్ముని యొక్క సాన్నిధ్యం మాకు లభించిందంటే ఇది జన్మ జన్మల పుణ్యమే తప్ప వేరొకటి కాదు. సమస్తమైన సాంసారిక సంబంధమైనటువంటి బంధములను పోగొట్టడానికి సాక్షాత్తుగా మా ధర్మములను ఆచరిస్తూ ఆ పరమాత్మ యొక్క సేవలో మేము తరించిపోవాలనేటువంటి సంకల్పం కలిగి ఉన్నాము. పరమాత్మను సేవించేటువంటి బుద్ధే తప్ప ఈ సంసారం పట్ల మాకు ఎటువంటి ఆసక్తి లేదు. స్వామి సేవ చెయ్యటమే మా పరమ లక్ష్యము అని చెప్పి వర్ణించి చెప్పింది లక్ష్మణ. మహిష్య ఊచుహు. ఆ తరువాత అష్టమహిషులు తమ తమ చక్కటి వివాహ వృత్తాంతాలన్నీ చెప్పిన తరువాత 16,008 మంది కన్యకామణులను రక్షించాడు కదా నరకాసురుని చెర నుంచి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఆ 16,008 మంది తమ తమ వృత్తాంతములను సంక్షిప్తంగా ద్రౌపది మొదలుగా ఉన్నటువంటి స్త్రీలందరికీ వర్ణించి చెబుతున్నారు. మహిష్య ఊచుహు భౌమం నిహత్య సగణం యుధితేన రుద్ధాః జ్ఞాత్వాథనః క్షితిజయే జితరాజకన్యాః నిర్ముత్య సంస్కృతి విమోక్షమనుస్మరంతీః పాదాంబుజం పరిణినాయయ ఆప్తకామః. భౌముడు అంటే నరకాసురుడు, భూమి యొక్క పుత్రుడు. అతడు దిగ్విజయ యాత్ర చేసినటువంటి సందర్భంలో ఆయా రాజుల్ని జయించి వారి దగ్గరున్నటువంటి కన్యకామణులను అపహరించి తీసుకుని వచ్చి తన దగ్గర బంధించాడు. ఎప్పుడు క్షితిజయే, భూమిని జయించేటువంటి దిగ్విజయ యాత్ర సందర్భంలో. అలా బంధింపబడినటువంటి మా గురించి తెలుసుకున్నటువంటి పరమాత్మ చక్కగా అక్కడికి వచ్చి నరకాసురుణ్ణి సంహరించి
అతని బంధనంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ విడిపిస్తే మేమంతా ఆ పరమాత్మని వరించాం. దేనికోసం? సంస్కృతి విమోక్షమనుస్మరంతి. ఈ సంసారం అనేటువంటి సాగరం నుంచి విముక్తిని పొందాలి అనేటువంటి సంకల్పంతో మేము ఆ పరమాత్మ సేవయే పరమార్థంగా భావన చేసి మోక్షేచ్ఛతో, పరమాత్మ సేవ అంటే మోక్షాన్ని పొందడమే, అలాంటి కోరికతో ఆ పరమాత్ముని యొక్క పాదాంబుజం పరిణినాయ ఆప్తకామః, ఈ సంసార బంధం నుంచి విడిపించి మాకు మోక్షాన్ని ఇవ్వటానికే ఆ శ్రీకృష్ణుడు మమ్మల్ని పరిణయమాడాడనే మా భావన అని చెబుతూ ఉన్నారు. ఆ 16,008 మంది. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.